హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య ఈ పేరు చాలా పాపులర్ అయింది. దేశంలోని యువతలో, దేశంలోని నిర్వీర్యమవుతున్నటువంటి వ్యవస్థల పట్ల, దేశంలోని యువతలో పెరుగుతున్నటువంటి నిరాశ, నిస్పృహ కలగలిపి ఒక ఉద్యమంగా మారితే ఏం జరుగుతుందనేది కాక్రోచ్ జనతా పార్టీ ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ ఒక ట్విట్టర్ అకౌంట్గా మొదలైనటువంటి ఈ అకౌంట్కు భారీగా స్పందన లభించింది. ముఖ్యంగా ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఉద్యమం రోడ్లపైకి వస్తుంది. ఇది జన్జీ ఉద్యమంగా మారుతుందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా దేశంలో యువతను పట్టి పీడిస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా బయటపడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే వైఎస్ జగన్ లాంటి నేతలు కూడా పదే పదే అణగదొక్కాలని చూస్తే లక్షలాది కాక్రోచ్లు పుట్టుకొస్తాయి, మేము కూడా కాక్రోచ్ల వంటి వాళ్ళమే అని చెప్పడం దీనికి ఉదాహరణ. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఇప్పుడు కాక్రోచ్ అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగానే భయపడుతున్నారని తెలుస్తోంది. కాక్రోచ్ అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ వెన్నులో వణుకు పుట్టిస్తోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు. పవన్ కళ్యాణ్ మాట్లాడేదంతా బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే అని ఇప్పుడు మరోసారి బహిర్గతమైంది. ఢిల్లీలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి జనసేన సభ, జాతీయ సమగ్రత కోసం జనసేన అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయనకి అసలు ఎలాంటి విషయాలు, ఏ విషయంలో క్లారిటీ ఉందా లేదా అనేది కూడా మరోసారి బహిర్గతమవుతోంది. అదే సమయంలో సుమతి శతకంలో ఒక పద్యం ఉపయోగించి అభాసు పాలైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. సుమతి శతకంలో చాలా ఫేమస్ ఒక పోయం ఉంది. చలిచీమల చేత చిక్కి బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అనేది ఒక సుమతి శతకంలో ఒక పద్యం. అంటే సర్పం, బలమైన సర్పం ఉన్నా సరే చలిచీమలు మూకుమ్మడిగా యునైట్గా దాడి చేస్తే మాత్రం ఎంత బలవంతమైనటువంటి సర్పాన్నైనా సరే చంపేయగలవు అనేది ఆ పద్యం యొక్క అర్థం. అంటే ఇక్కడ ఈ పద్యాన్ని ఆయన ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో కూడా ఆయనకి తెలియదేమో బహుశా. ఆయన కాక్రోచ్ జనతా పార్టీల గురించి మాట్లాడుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఉద్యమాలు జాతీయ సమగ్రతను దెబ్బతీస్తాయనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాక్రోచ్ పార్టీ చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొస్తుందంటూ బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అనే పద్యాన్ని ఆయన నెమరేసుకున్నారు. కానీ వాస్తవానికి చలిచీమల చేత చిక్కి చావది సుమతి ఈ పద్యం అనేది ఎప్పుడు వర్తిస్తుంది, ఎప్పుడు వర్తించదు. వాస్తవానికి ఈ పద్యం అనేది కాక్రోచ్ జనతా పార్టీల విషయంలో మాట్లాడేదైతే అది బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఎంత అధికారంలో కొన్ని ఎంత బలంగా ఉన్నా సరే కాక్రోచ్ల పేరిట, అంటే చలిచీమల లాంటి కాక్రోచ్ల చేత బీజేపీ బలమైన నాయకత్వం కూడా కుదేలైపోతుందనే అర్థం రావాల్సి ఉంటుంది. కానీ ఆయన మాత్రం దీనికి విపరీతమైన అర్థం, వేరే అర్థంలో ఈ పద్యాన్ని ఉపయోగించడం వల్ల అది కాస్త సరైన మెసేజ్ ఇవ్వలేక బెడిసి కొట్టినటువంటి పరిస్థితి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కాక్రోచ్ల గురించి, కాక్రోచ్లు ఏకమైతే ఎంతటి విపత్తు ఉంటుంది అనేది చెప్పదలుచుకునే క్రమంలో మరో సామెత వాడాల్సింది కానీ, మరో పద్యం వాడాల్సింది కానీ, ఇక్కడ చలిచీమల చేత చిక్కి చావది సుమతి అనే పద్యాన్ని ఆయన వాడడం ద్వారా ఆయన చెప్పదలుచుకున్నటువంటి భావం చెప్పలేదు సరికదా. తిరిగి ఇది భారతీయ జనతా పార్టీపై ఎక్కువ పెట్టింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 12 ఏళ్లుగా అధికారంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో రావాలని కోరుకుంటోంది. ప్రతి చోట ఎలక్షన్ కమిషన్ను తన గుప్పెట్లో ఉంచుకుంటోంది. ఈవీఎం వ్యవస్థను కానీ, ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కానీ మొత్తం వ్యవస్థని తన చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి న్యాయ వ్యవస్థను కూడా అనే ఆరోపణలు, విమర్శలు లేకపోలేదు. సో అంతటి బలమైనటువంటి బీజేపీ నాయకత్వం కూడా కాక్రోచ్ల చేతిలో చలిచీమల చేత చిక్కి చావది సుమతి అన్నట్టుగా బీజేపీ కూడా కుదేలయ్యే పరిస్థితి ఉంటుంది అనే భావం వస్తుంది ఈ పద్యాన్ని కనుక వాడితే. కానీ ఎక్కడ ఏం వాడాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో బహుశా పవన్ కళ్యాణ్కి తెలియదు. సో ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే, ఇక నాణ్యానికి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం
పరిశీలిస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో ఆయన సన్యాసం ఎత్తినారు. ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూగా తనను తాను ప్రకటించుకుని కాషాయ వస్త్రాలు ధరించి కాసేపు ధర్మదీక్ష పేరుతో కాసేపు హంగామా చేశారు. కొన్ని రోజులు అదే డ్రెస్తో ఆయన దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తిరిగి సినిమా షూటింగ్లు మొదలైనాయి. జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లతో దర్శనమిచ్చారు. ఇప్పుడు తిరిగి జాతీయ సమగ్రత అవతారం ఎత్తారు. అంటే దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే, లేదా దేశంలో జరుగుతున్న అన్యాయాలకు విరుద్ధంగా ఎవరైనా కొత్త పార్టీ ఏదైనా ఆవిర్భవిస్తే అది జాతీయ సమగ్రతకు విభిన్నమవుతుంది, జాతీయ సమగ్రతను దెబ్బతీస్తుందని ఎలా చెప్పగలరు? అంటే మీ పార్టీ లేదా మీరు అభిమానించే, మీరు మద్దతు ఇస్తున్న పార్టీ మాత్రమే ఉండాలా? మరెవరు ఉండకూడదా? మరెవరు ఏ విషయంలోనూ ప్రశ్నించకూడదా? ప్రశ్నించకూడదు అని చెప్పి మీ పార్టీ నేతల్ని మీరు శాసించవచ్చు, ఆదేశించవచ్చు అని, కానీ ప్రశ్నించకూడదు అని చెప్పి దేశ ప్రజల్ని మీరు ఎలా శాసిస్తారు, ఎలా ఆదేశిస్తారు, ఎలా నిర్దేశిస్తారు? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. పవన్ కళ్యాణ్ వైఖరి రోజు రోజుకు అస్తవ్యస్తంగా మారుతుంది. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటున్నారు. గతంలో సనాతని అవతారం ఎత్తిన, ఆ తర్వాత ఇప్పుడు జాతీయ సమగ్రత పేరుతో కొత్త అవతారం ఎత్తిన, ఇదంతా బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఇటు జనసేనను కానీ అటు బీజేపీని కానీ ఏ విధంగా భయపెడుతోంది. అందుకే బీజేపీ పవన్ కళ్యాణ్ చేత కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయనే విధంగా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు, వ్యాఖ్యలు చేయించి ఉండవచ్చు అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఓవరాల్గా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే సీజేపీ ఉందో, ఈ సీజేపీ అనేది బీజేపీని చాలా తీవ్రంగా భయపెడుతుంది. సీజేపీ వర్సెస్ బీజేపీ అని చూస్తే సీజేపీ బీజేపీని ఏ విధంగా భయపెడుతోంది, ఎంత భయపడితే బీజేపీ పవన్ కళ్యాణ్ చేత ఢిల్లీలో ఈ మాటలు పలికిస్తోంది? లేకపోతే కాక్రోచ్లు వంటి ఉద్యమాలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని చెప్పారంటే ఏ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాలు అటు జనసేనను ఇటు బీజేపీని ఏ స్థాయిలో ఏ విధంగా భయపెడుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి జనసేనని వెన్నులో వణుకు పుట్టిస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అంటే చాలు ఏం జరుగుతుందో ఏమైపోతుందో, జంజీ ఉద్యమం కనుక నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా ప్రారంభమైనటువంటి నిరసన ఉద్యమం నిజంగానే జంజీ ఉద్యమంగా మారితే, దానికి తోడు జన్ ఆల్ఫా కూడా త్వరలో యాడ్ అయితే బీజేపీ పరిస్థితి ఏంటి, కేంద్రంలో బీజేపీ పరిస్థితి ఏంటనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో జనసేన జాతీయ సమగ్రతకు జనసేన అనే పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాక్రోచ్లకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. అదే సమయంలో చలిచీమల చేత చిక్కి చావది సుమతి అనే పద్యాన్ని ఉపయోగించి ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పలేక మరేదో భావాన్ని స్ఫురించేలా మాట్లాడి బెడిసి కొట్టినటువంటి అభాసుపాలైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఎదురవుతుంది.